పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పక్కనున్న వారు కూడా సెకండ్ ఇచ్చి చెప్పండి, ప్రైజ్ లార్డ్, బాగున్నారా అని చెప్పండి. అలాగే మరి చక్కటి ఆర్కెస్ట్రా వారికి, మరి చక్కగా నడిపిస్తున్న సంఘ పెద్ద గారికి, ప్రెసిడెంట్ గారికి, తండ్రి సమానులు పెద్దలు నాగేశ్వరరావు గారికి, అలాగే ఆదినారాయణ గారికి, వెంకటేశ్వరు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మరి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలాగే రేపో మాపో ఈ రోజు ఎల్లుండో వెళ్ళిపోయే స్టూడెంట్స్ కి అందరికి ప్రభు తోడై ఉండి వారి యొక్క విద్యా బుద్ధులంతా కూడా ప్రభు వారికి సహాయం చేయనుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇలాగే ప్రతి వారం నిండుగా ఉండునుగాక. తాగుబోతులందరూ మార్చబడునుగాక. దొంగలందరూ మార్చబడునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలే నేను మీకు చెప్పి ఈ సమయంలో మరి ముందున్న కార్యక్రమంలోకి నేను నడిపించబడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఆశ్చర్య కార్యాలు జరగాలంటే దేవుడే, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే దేవుడే, ప్రభువే, యేసుక్రీస్తే. ఆయన ద్వారా తప్ప ఆశ్చర్య కార్యాలు భూమి మీద జరగవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ప్రియులారా, మీ పిల్లలను, మీ కొడుకులను, మీ కూతుర్లను అందరినీ కూడా ప్రభు సన్నిధిలో మీరు పెంచగలిగితే వారు రానున్న రోజుల్లో దేవుడు ఇక్కడ పలికిన మాటలు గన ఏం చేస్తాడు తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎంత చక్కగా కొండలు చప్పట్లు కొడుతున్నాయట, తర్వాత సముద్రాలన్నీ కూడా ఏం చేస్తున్నాయట తెలుసా అండి? నదులన్నీ చప్పట్లు కొడుతున్నాయట. కానీ వాక్యం అలాగా ఉంటే కొంతమంది ఏమో చప్పట్లు కొట్టారు, కొంతమంది ఏమో దేవుని స్తుతించడానికి ఇష్టపడారండి. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తుంది? 8వ వచనం చదవండి ప్రియులారా, కీర్తన గ్రంథంలో చదవండి. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును. నదులు కూడా చప్పట్లు కొడుతున్నాయట. అందుకే చప్పట్లు కొట్టాలి మనం. బైబిల్ చెప్పింది మనం చెయ్యాలా? బైబిల్ ఏమైతే చెప్తుందో అది మనం చెయ్యాలా? బైబిల్ చెయ్యకూడదు అన్నదాన్ని మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎలా ఉంటున్నామంటే రివర్స్ గా ఉంటున్నాం. బైబిల్ ఏదైతే చేయవద్దంటున్నాం అదే చేస్తున్నాం. బైబిల్ ఏదైతే చెయ్యండి అనే దాన్ని చేయట్లేదు ఈరోజు. అవునా కాదండి? చూడండి ఒకసారి, మీరు ఆలోచన చేయండి. అబద్ధాలు ఆడవద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. తర్వాత తల్లిదండ్రులను ఏం చేయమంటుంది? సన్మానించుమని చెప్తుంది. కానీ తల్లిదండ్రులను ఈరోజు చాలా మంది తన్నేవారు ఉన్నారు, తల్లిదండ్రుల మీద తిరుగుబడే వాళ్ళు ఉన్నారండి. అబద్ధాలు ఆడుతున్నాం ఏంటి? అబద్ధాలు నోరు తెరిస్తే చాలు, కంఠము తెరిస్తే చాలు అబద్ధాలు వస్తూనే ఉన్నాయి. చుట్ట తాగకండి, బీడి తాగకండి, తాగుడు తాగకండి అని అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? రివర్స్ గా మనము ఏదైతే బైబిల్ చేయవద్దని చెబుతుందో అదే చేస్తున్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడనుగాక. స్టూడెంట్స్ ఇటు చూడాలి అందరూ, ఇటు అటు చూడకండి గుడ్ల గూబలాగా. ఇటు చూడాలి అందరు కూడా. ఆరాధన అంటే ఆరాధన ఎలా చేయాలి తెలుసా మీకు? ఆరాధన ఎలా చేయాలి తెలుసా? ఆరాధనలో అట మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు తెలియచేయకూడదట. ఏం చేయాలండి అని అంటారా మీరు? నేను చెప్తున్నాను, ఆరాధనలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం పొగడాలట. ఆయన పరిశుద్ధుడని, ఆయన మంచివాడని, ఆయన మహోన్నతుడని చెప్పి, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడని, ఆయన ఏమైనా చేయగలడని అట. అయ్యా నువ్వు చేయగలవయ్యా అని చెప్పట. ఆయన బలాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతినట మనము ఆరాధనలో చేయాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా మనం ఆరాధన చేయాలి, అలా మనం ప్రభుని ఆరాధన చేయాలట. అంతేగాని ఈ ఆరాధన చేసినప్పుడు చాలా మంది ప్రభు అని చెప్పి వారి కష్టాలు, వారి బాధలు, వారి సమస్యలు, కానీ నువ్వు దేవుని బలాన్ని తలుచుకుంటే కనుక, దేవుని యొక్క ఔన్నత్యాన్ని అనగా ఆయన యొక్క శక్తిని నువ్వు తలుచుకుంటే నీ దగ్గర ఉన్న బలహీనతలన్నీ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? బలవంతుడు మన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఏదైనా
చేయగలడు ప్రియులారా. ఆయన ఏదైనా నీ కథ జీవితాన్ని మార్చగలడు ఆయన. అయితే మన దగ్గర విశ్వాసం ఉండాలా, మన దగ్గర పరిశుద్ధత ఉండాలా, మన దగ్గర దేవుని భయం ఉండాలా. అప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు చూడాలి. నేను చూస్తున్నాను ప్రియులారా, అక్కడికి తిరిగి సౌండ్ పెడతారు, ఇక్కడికి తిరిగి బాక్స్ పెడతారు. బాధపడకండి చెప్తున్నాను, వినండి. మీరు సరి చేసుకోవాలని చెప్తున్నాను. అక్కడికి తిరుగుతాడు, ఇక్కడికి తిరుగుతాడు, అక్కడ. ఇది పరిశుద్ధమైన ఆలయం. ఇది ప్రైజ్ ది లార్డ్. మనం పరిశుద్ధంగా ఉండాలి. గొడవలు మాట్లాడేసుకుంటుంటారు ప్రియులారా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి గ్రంథకర్త రాస్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మహాకృపను బట్టి గడిచిన సెప్టెంబర్ నెలంతా కూడా ఆయురారోగ్యాలతో మనం ఈరోజు అక్టోబర్ 5వ తారీఖులో మనం సజీవంగా దేవుడు మనల్ని నడిపించాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్నవారు హల్లెలూయా. నిద్రపోతున్నవారు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు నేను చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి, అందరు చెప్పండి పక్కన వాళ్ళతో, నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా అని మనం ఆలోచన చేస్తే గనుక ప్రియులారా, మనలను బట్టి ఏం చేయాలట? ఆశీర్వాదాలు రావాలి. మనలను బట్టి అట దీవెనలు రావాలి. నా ప్రార్థన ఒక్కటే, నా సంఘ బిడ్డలందరూ నేను చేసే ప్రార్థనను బట్టి ఆశీర్వాదంగా ఉండాలి. నా సంఘ బిడ్డలందరూ గొప్ప ధనవంతులు అవ్వాలి. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే గనుక, ఈ రోజు ఎంతమంది శాపకరంగా బ్రతకట్లేదండి? దేవుని నమ్ముకుని మందిరానికి రాకపోతే శాపం అది. ప్రభుని నమ్ముకొని ఫార్మర్స్ బాప్తిసం పొందుకొని ఇక్కడ ప్రభు బల తినకపోతే గనుక, ఇక్కడ యేసు రక్తాన్ని యేసు శరీరాన్ని తినకపోతే అది శాపం. అది శాపం అండి. అందుకే మనం అందరూ ఖచ్చితంగా మారు మనసు నిమిత్తమై, ఇదిగో మీరు పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిసం తీసుకున్న వారు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి తెలుసా? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తాగాల, తినాలండి. కనుక దయచేసి మీరు అందరూ గమనించాలి ఆ విషయాన్ని. కనుక నువ్వు ఆశీర్వాదకరంగా మారాలా. నేను అనుకుంటాను అనమాట. ప్రభా, నన్ను ఎవడు ముఖం చూసినా, నా ముఖం ఎవడు చూసినా, పలానా పాస్టర్ గారి ముఖం చూశాను, పలానా వారి యొక్క ముఖం చూశాను, నాకేం జరగలేదు, నాకేం కలగలేదు. నన్ను చూసిన వారందరూ ప్రభువా ఇదిగో వారికి ఆశీర్వాదాలు కలగాలి. ఎవరో పొద్దున లేచి నా ముఖం చూస్తారు, ఎవరో పొద్దున లేచి నన్ను చూస్తారు. ప్రభా, నన్ను తిట్టుకోకూడదని నేను ప్రార్థన చేసుకుంటాను. నేను అడుగుపెట్టిన స్థలాలన్నీ మీరు దీవించాను. నేను అడుగుపెట్టే కుటుంబాన్ని దీవించాను. నేను వెళ్ళి ఆ స్థలములో రక్షణ లేని గ్రామాల్లో ఒకవేళ గనుక నేను ఉంటే ప్రభా మీరు దీవించానని చెప్పి నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకోకుండా బయటికి రాను. ఒకవేళ రక్షణ లేని వారి దగ్గరికి, ఒకవేళ మారు మనసు లేని వారి దగ్గరికి, ఒకవేళ రోగి దగ్గరికి నేను వెళ్తే అక్కడ రోగాలన్నీ బయటికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకొని నేను వెళ్తాను. దేవుని స్తోత్రం. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియులారా, ఇదిగో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? నిన్ను బట్టి ఆశీర్వాదాలే రావాలి కానీ శాపముగా మనం మారకూడదు. ఒకరు శాపముగా మారకూడదండి. దేవుని మందిరానికి రాకపోతే నువ్వు శాపగ్రస్తుడు, ప్రభువుని అంగీకరించకపోతే శాపగ్రస్తుడు, ప్రభువుని ఎవరు ప్రేమించడో వాడు శాపం పొందుతాడని కొరింథీ పత్రికలో రాశాడు. ప్రియులారా, మీకు ఇంతకు ముందు నేను ఒక సందేశాన్ని మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని ప్రేమింపకుంటే, దేవుని మందిరాన్ని ప్రేమింపకుంటే, వాక్యాన్ని ప్రేమింపకుంటే మనము శాపగ్రస్తులం అయిపోతాం ప్రియులారా. అలాగే మనము వాక్యాన్ని వినకపోయినా కూడా శాపగ్రస్తులం అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువున ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనం చదువు బాబు. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. అద్భుతమైన మాట రాస్తారు అక్కడ. అద్భుతమైన మాట రాస్తాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు ప్రియులారా. మనం విశ్వాసం కలిగి, మనము దేవునందు భయభక్తి కలిగి ఉంటే చాలు, దేవుడు మన పక్షాన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చదువునా. నేను రాకమునుపు మీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు
ఎప్పుడు సంపాద్యం చేసుకొద్దున నేను. ఎప్పుడు సంపాద్యము చేసుకుందునా నేను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరిని పెట్టి అక్కడ రాశారంటే ప్రియులారా, చక్కటి మాట అండి. ఇక్కడ చక్కటి మాట, జాగ్రత్తగా మీరు వినాలి. జాగ్రత్తగా వింటే మీకు అంతకు ముందు చూడండి, లాబాను ఆశీర్వాదం పొందలేదు, అంతకు ముందు లాబాను దీవెనాలు పొందలేదు, అభివృద్ధి చెందలేదు, ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందలేదు. కానీ ఎప్పుడైతే యాకోబు తన ఇంటికి కొలువు వెళ్ళాడో అప్పుడు ఆ యొక్క లాబాను కుటుంబాన్ని ప్రభు దీవించడానికి ప్రారంభించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటంటే, యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు. హల్లెలూయా. యాకోబును బట్టి, యాకోబు యొక్క కుటుంబములో ప్రియులారా గమనించండి, మనము ఆది కాండములో చూసినప్పుడు ప్రియులారా, యాకోబు అనగా అర్థం ఏమిటంటే మోసగాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. ఆ మోసగాడు చివరికి సంకమ కాండములో వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? యాకోబులో ఏ దోషము లేదు, యాకోబులో ఏ దోషము నాకు కనబడలేదు. అంటే యాకోబు ఏమైపోయాడు తెలుసా? ఇశ్రాయేలుగా మారిపోయాడు, ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అందుచేత ప్రియులారా, మీరు ఏ స్థలములో అడుగు పెట్టినా, ఏ కుటుంబంలో అడుగు పెట్టినా, ఏ పట్టణంలో అడుగు పెట్టినా, ఏ పల్లెల్లో అడుగు పెట్టినా, మీ యొక్క పొలాల పంటల్లో, మీ పంట సేవలో మీరు అడుగు పెట్టినా, ఆశీర్వాదకరంగా అక్కడ ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రభు సన్నిధికి ఎలా ఉండాలట తెలుసా? సత్పురుషులుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? సత్పురుషులుగా మనం ఉండాలా. ఏమండి సత్పురుషుడు అంటే అర్థం ఏమిటి తెలుసా ప్రియులారా? మంచివాడు అని అర్థము. అంత మాత్రమే కాదు, సత్పురుషుడు అనగా మంచి గుణము కలిగిన వాడు అని అర్థము. హల్లెలూయా. సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? మంచివాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మంచి గుణములు కలిగిన వాడు సత్పురుషుడు. అంటే సత్పురుషుల మీది కట ఆయన కటాక్షం ఉంటదట. 12వ కీర్తన 2వ వచనం, ఆ సామెతల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఒకసారి 12వ అధ్యాయం 2వ వచనములో అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా. ఓ సామెతల గ్రంథములో చక్కటి మాట రాస్తూ ఉంటారండి. ఒకసారి మీరు చూడండి, ఒక అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట రాస్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చదవాలా? సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన. దురాలోచన గలవాడట నేరస్తుడు అయిపోతాడట. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్పురుషుడు అనగా ఏమిటి అని అంటే, ఆయన మంచివాడు, మంచి గుణం కలిగిన వాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు, మంచి మాటలు మాట్లాడగలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు సత్పురుషుడు అనగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ మీదికట ఆశీర్వాదాలు వస్తాయి. యాకోబు సత్పురుషుడిగా జీవించాడు. యాకోబులో ఏ దోషము లేదు, ఏ తప్పిదము లేదు, ఏ నేరము లేదు. కాబట్టి యాకోబు లాబానింటికి ఎప్పుడైతే వెళ్ళాడో, ఎప్పుడైతే యాకోబు లాబానింటికి పాదం పెట్టాడో, ఆ రోజు నుండి ఆ లాబానింటికి ఆశీర్వాదాలు వచ్చినట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ఆశీర్వాదాలు రావాలి, నిన్ను బట్టి దీవెనలు రావాలి. అయ్యా, ఆమె పలానా సహోదరి, లేదా పలానా ప్రెసిడెంట్ అమ్మ గారు, లేదా పలానా ప్రెసిడెంట్ గారు, పలానా సంఘ పెద్ద గారు, పలానా సంఘ పెద్ద అక్క గారు, ఇదిగో చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా ఉంటారండి, ఆయన ప్రేమ కలిగి ఉంటారని నీ కోసం ఎవరు చేయాలి తెలుసా? అనేక మంది సాక్ష్యం చెప్పినట్లుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఈరోజు ఎంతమంది అండి నిజంగా శాపకరంగా బ్రతకట్లేదు, ప్రభుని స్తుతించట్లేదు, దేవుని స్తుతించట్లేదు, దేవుని మహిమపరచట్లేదు, వాక్యాన్ని వినట్లేదు, వాక్యానుసారంగా నడవట్లేదు. వాక్యానుసారంగా నడిస్తేనే దేవుని ఆశీర్వాదాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలములో నువ్వు అడుగు పెట్టినా, ఏ స్థలములో నువ్వు వెళ్ళినా, ఏది చెప్పినా, మన నోటి మాటట విత్తనము లాంటిదట. హల్లెలూయా. మన నోటితో ఏం పలుకుతామో అది జరుగునంటే జరుగుతుంది, జరగకూడదు అంటే జరగదు. అంత శక్తి పెట్టాడు. అందుకే జీవ మరణములు నాలుక వశం.
దేవునికి స్తోత్రం. మీలో ఉన్న ప్రతి బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీలో ఉన్న బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. ఏమండి బంధకాలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? నిద్ర అనేది కూడా ఒక బంధకం. ప్రైజ్ ది లార్డ్. నిద్ర అనేది కూడా ఒక బంధకం. ఏమండి పాపం అనేది ఒక బంధకం. ఏమండి ఇంకో విషయం చెప్తున్నాను వినండి. కైన్ అనేది ఒక బంధకం. ఏమండి సుట్ట అనేది ఒక బంధకం. సినిమలు అనేవి ఒక బంధకాలు. ఇవన్నీ ఇందులో నుంచి మనంతటా మనం విడిచిపెట్టుకోలేం. ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే కనుక దేవుని సహాయాన్ని అడిగి మనము విడిచిపెట్టి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటి బంధకాలు తెలుసా? అంత యూట్యూబ్ బంధించేసింది. అంత కూడా ఏమండి ఈ టెలివిజన్ లాంటి ఈ యొక్క ఏంటంటే వాట్సాప్ లని బంధించేసాయి. ఈ సెల్లు వచ్చి అందరినీ సెల్లు బంధించేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ బయట ఉన్నవారు కూడా చెప్పాలండి హల్లెలూయా. ఎక్కడున్నా చెప్పాలి. ప్రభు చూస్తున్నాడండి. ఆయన నీ ఆత్మ సాక్ష్యం చెప్తుంది ప్రభు దగ్గరికి వెళ్ళి, నీ రక్తం సాక్ష్యం చెప్తుంది ప్రభు దగ్గరికి వెళ్ళి, నీ యొక్క లోపల ఉన్న నీళ్లు సాక్ష్యం చెప్తాయి ప్రియులారా. అందుచేత మనము ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప మనము శాపంగా ఉండకూడదు. ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం ఒకసారి చదవండి అయ్యా. ఒకసారి చదవండి. త్వరగా చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 13:5. అక్కడ ఒక ఇద్దరు సహోదరులు కనిపిస్తారు. లోతు అబ్రాహాము కనిపిస్తారు. అక్కడ అబ్రాహామును లోతు కనిపిస్తారు ప్రియులారా. చదవండి 5వ వచనం. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. దేవునికి స్తోత్రం. ఆ ప్రదేశము చాలకపోయినట్టండి. ఆ ప్రదేశము కానాను దేశములో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ లోతున తర్వాత అబ్రాహాము గారు వాస్తవానికి చెప్తున్నాను వినండి. అక్కడ అబ్రాహాముని బట్టి లోతు దీవించబడ్డాడు. అబ్రాహాముని బట్టి లోతు దీవించబడ్డాడు. అబ్రాహాముని బట్టి ఎవరు దీవించబడ్డాడు? లోతు దీవించబడ్డాడు. కానీ ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మనలను బట్టి తండ్రిని బట్టి కొడుకు దీవించబడాలా, కొడుకులను బట్టి కుటుంబాన్ని దీవించబడాలా, తల్లిని బట్టి కూతురు దీవించబడాలా. ఏం దీవించబడతారు? మీరు పట్టుమల్లేసి ప్రార్థన చేయకపోతే, ఉదయకాలము లేచి ప్రార్థన చేసుకోకపోతే ఎలా దీవిస్తాడండి? ఇక్కడ అబ్రాహామును బట్టి లోతు అట దీవించబడ్డారు. వారు నివసించిన స్థలం అంతా కూడా అట చాలకపోయినట్టండి. దేవునికి స్తోత్రం. గొడ్లు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా అంట అబ్రాహాముతో కలిసి ఉండడాన్ని బట్టి. అందుకే భార్య భర్తలు ప్రేమతో కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ప్రభు దీవిస్తాడు. ఆమేన్. కలిసి ఉన్నారు. అక్కడ కలిసి ఉండాలి. మనం ఐక్యత కలిగి ఉంటే ప్రియులారా, ఇక్కడ ఐక్యత గురించి కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఐక్యత లేకపోతే దీవించబడలేదు. ఐక్యత లేకపోతే కుటుంబాలు దీవించబడరు. భార్య భర్తలు ఎడముఖం పెడముఖం ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు దీవించలేడు ప్రియులారా. మీరు చూడాలండి, వినాలా మీరందరూ. నిద్రపోకండి. ఎవరు చాలా మంది చూస్తున్నారు కానీ చెప్పట్లేదు, సిగ్గుపడతారని. పేర్లు పెట్టి చెప్తా మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి యాకోబును బట్టి లాబాను దీవించబడినట్లుగా ప్రియులారా, ఇకపోతే కదా అబ్రాహాముని బట్టి లోతు దీవించబడినట్లుగా మనల్ని బట్టి కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ దేవునికి స్తోత్రం. వాస్తవానికి నూతిబంధ ప్రాంతంలో మేము సేవ పరిచర్యకు వెళ్ళిన తర్వాత ప్రియులారా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా పంటలు పండేవి కాదు. హల్లెలూయా. ఏం పండేవి కాదు? పంటలు పండేవి కాదండి. నీళ్లు సమృద్ధిగా ఉండేది కాదు. అయ్యా, దేవుని సన్నిధి ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళిందో, దేవుని పరిచర్య ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళిందో, నేను చెప్తున్నాను ఈరోజు క్రైస్తవ బిడ్డలతో సహా వారు కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. నేను అదే దర్శనం కలిగి ఉన్నాను. ప్రభా, నన్ను చూసిన వారు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒకవేళ ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏం జరగలేదయ్యా అని చెప్పి అనుకోకూడదు అనాలి. దేవునికి స్తోత్రం. హాస్పిటల్కే వెళ్ళినా మన సగపెద్ద గారికి బాగులేదు, కడుపులో నొప్పి వచ్చేసింది. అక్కడే దరిదాపులుగా మరొక 2, 3, 4 రోజులు ఎలాగో దరిదాపులుగా ఉన్నారు. అక్కడే
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమార్థమై చెప్తున్నాను ప్రియులారా. సంఘ పెద్ద ఏ వార్డులో అయితే ఉంటాడో ఆ వార్డులో పేషెంట్లందరికీ స్వస్థత కలగాలని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. హల్లెలూయా. నిజంగానే అక్కడ ఉన్న ఆ వార్డులో ఉన్నటువంటి పేషెంట్లు అందరూ ఒకరు స్వస్థతలు కలిగి మీకు ఈ రోజు నుండి డిశ్చార్జ్ ఇస్తున్నామని చెప్పి ఎన్నో దినాలుగా మేము ఉన్నామయ్యా, మీరు వచ్చిన కాడ నుంచి మాకు చక్కగా పంపిస్తున్నారని చెప్పిన దాఖలు అక్కడ ఉన్నాయి. నేనే సాక్షిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువైపు సంగపెద్ద గారు కడుపు నొప్పితో హాస్పిటల్లో పడుకుంటే ఇక్కడ ఊర్లో వచ్చేమో వారి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ కాలు వాసిపోయింది. ఏమవ్వకుండానే ఇలుకకుండా జారకుండా పడిపోకుండానే ఆ కాలు వాపొచ్చేసింది. చివరికి ఆ పశువులు కడుపులు ఉబ్బిపోయాయండి. ఎంత శ్రమ వచ్చింది. మళ్ళా నేను శుక్రవారం ఉపవాసంతో వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉన్నాను సంగపెద్ద గారి కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసంతో వెళ్ళి ఆ సంగపెద్ద గారు వాళ్ళ అమ్మని అలాగే ఆ ఎద్దులన్నిటిని ప్రార్థన చేసి ఆయిల్ చల్లి వస్తే వెంటనే స్వస్థత కలిగాయి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం ఏ స్థలములో అడుగు పెట్టినా, ఏ స్థలములో మన పాదములు మోపినా నిలిపినా, మనం గనుక ఖచ్చితంగా ప్రార్థన పరులై ఉంటే, విశ్వాసములో నిలకడగా ఉంటే, దేవుని మీద నిలకడగా ఉంటే ప్రియులారా, దేవుడు తన కార్యాన్ని తాను చేసుకుంటాడు. ఆయన యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ చేశాడండి. ఆయన మిరకలు చేశాడు దేవుడు. ఈ రోజు మనకు విశ్వాసం లేకపోవడం చేతనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాస్తాడు ప్రియులారా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం జరగట్లేదంటే ఆయనందు విశ్వాసం ఉంచలేదు నీవు, ఆయనందు నమ్మకం ఉంచలేదు నీవు, ఆయనందు ఆధారపడలేదు కనుక ఏమి జరగట్లేదని నేను చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం. అనేకమైన అద్భుతాలు అడుగుపెట్టిన స్థలాల్లో 6 సంవత్సరాల నుండి తోకరాయిలో ఒక సహోదరి, రామి అనేటువంటి సహోదరి, నగ్నంగా బట్టలు లేకుండా 6 సంవత్సరాలు ఇలా వంగిపోయి, ఈ బైబిల్లో మనం చూస్తాం కదా, నడుము వంగిపోయి ఉండినటువంటి స్త్రీలాగా అక్కడ యవ్వన సహోదరి రామి అనేటువంటి బిడ్డ ఉండిందండి. అద్భుతంగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విడుదల చేశాడు, ఆశ్చర్య కార్యం చేశాడు. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఎక్కడ అడుగు పెట్టినా దేవునికి స్తోత్రం. మనలను బట్టి ఆశీర్వాదాలు రావాలా, తల్లిదండ్రులను బట్టి కొడుకులకి ఆశీర్వాదాలు రావాలి కానీ శాపాలు రాకూడదు. తల్లిదండ్రులు కూడా కొడుకులకి శాపనాదాలు పెడుతుంటారు. వీడు మంచివాడు కాదు, అది కాదు, ఇది కాదు, అలా ఇలాగని చెప్పి శాపనాదాలు పెడుతున్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలను జాగ్రత్తగా వినండి. నిన్ను బట్టి ఏం చేయాలి? అక్కడ అబ్రహాముని బట్టి లోతు ఆశీర్వాదం పొందాడు. గొడ్లు, మేకలు, గొర్రెలు వారు ఆ స్థలం అంట చాలకపోయినట్ట, చాలేదటండి. ఎందుకంటే ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకంటే ఈరోజు కుటుంబంలో నెమ్మది లేదు, ఎందుకంటే కుటుంబంలో ఏమండి ఇంకా కూడా కరువు ఉంది, ఇంకా కూడా లోటుపాట్లు ఉన్నాయి. గల కారణం ఏమిటంటే మీరు దేవుని సన్నిధిలో సరిగ్గా లేదని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఎక్కడ దేవుని సన్నిధిలో మనం సరిగ్గా లేదు ప్రియులారా. అక్కడ ఇద్దరు, అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఉండడాన్ని బట్టి అక్కడ దేవుడు ఏం చేశాడంటే, అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతలో కూడా ఐక్యత కలిగి ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. సంఘమంతా ఐక్యత కలిగి ఎవరి కోసమైనా ప్రార్థన చేయండి, ఎవరి కోసమైనా మీరు ఏదైనా చేయండి. దేవుడు ఎందుకు చేయడండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభు వాక్యాన్ని అంగీకరించాలా. దేవుని వాక్యాన్ని అంగీకరించి అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఆ వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు మనం అడుగు పెట్టిన స్థలాలన్నీ ప్రభు దీవిస్తాడు. ఆమేన్. దేవుడు లేకుండా మనం లేదు చాలని తెలుసా? ఈరోజు అనుకుంటుంటారు చాలా మంది, దేవుడు లేడు, దెయ్యం లేదు అన్నట్టు అనుకుంటుంటారు చాలా మంది. కానీ దేవుడు ఉండబట్టే మనం ఉన్నాం. ఎవరు ఉండబట్టి? దేవుడు ఉండబట్టి ఈ రోజు మనం భూమి మీద ఉన్నామండి, భూమి మీద బ్రతుకుతున్నాం. ఆకాశం ఎవరిది నాన్న? ఇమానుయేల్ రాజు. ఎవరిది ఆకాశం? ఎవరు చేశారా? మీ నాన్న చేశాడా? తాపితో అలాగా చేశాడా? దేవుడే చేశాడండి. భూమి ఎవరు చేశారు? భూమి దాని సంపూర్ణతయు 24వ కీర్తన చూడండి ఒకసారి, తీసి చదవండి మీరే.
భూమియు దాని సంపూర్ణతయు లోకమును యెహోవావే అని రాస్తాడు మొదటి వచనం. చదవాలా? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. లోకమును దాని నివాసులను అంటే మనమే నివసిస్తున్నాం భూమి మీద. అందరం కూడా దేవుని వారమే నాయన. 100వ కీర్తన ఒకసారి చదవండి, మా సరానికి అర్థం అవ్వాలి అది, అందుకోసం ఇవన్నీ చదివిస్తున్నాను. నాన్న సరను బాగా వినాలా? చదవండి బాబు ఒకసారి మొదటి నుంచి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాకు సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. రండి, యెహోవాయే దేవుడని తెలుసుకుని. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే మనలను పుట్టించాను. దేవునికి స్తోత్రం. ఈ మాట కోసమే చదివిస్తున్నాను. ఆయనే మనలను పుట్టించాడు. తల్లిని పెట్టి తండ్రిని పెట్టి ఏం చేశాడు? తల్లి గర్భములో పెట్టి. ఎందుకంటే ఈ లోకములో తల్లిదండ్రులు ఉండాలి కదా. ఎవరు మీ నాన్న, ఎవరు మీ అమ్మ అంటే ఎవరు చెప్తారు మరి కదా. అందుకే తల్లిదండ్రులను ఒక సాధనంగా పెట్టాట. తల్లిదండ్రుల లోపల పెట్టి అప్పుడట ఆయన మనలను తల్లిదండ్రుల ద్వారా కన్నారు. ప్రియులారా, ఆయనే మనలను ఏం చేశాడట? పుట్టించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత ప్రియులారా, యెహోవా కటాక్షము, దేవుని కనికారము, దేవుని కృప, దేవుని అనుగ్రహము, దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలంటే మనము ఎలా ఉండాలి తెలుసా? సత్పురుషులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? సత్పురుషులకు కటాక్షము కలుగును అని రాస్తాడు. హల్లెలూయా. సత్పురుషుడు అంటే మంచివాడని అర్థం. సత్పురుషుడు అంటే ప్రియులరా మంచి గుణం కలిగినవాడు. యేసుక్రీస్తు గుణం రావాలి, యేసుక్రీస్తు నీతి రావాలా, యేసుక్రీస్తు పరిశుద్ధత రావాలా. మన సొంత నీతి, మన సొంత ఏమండి మంచితనం ఇవి మంచివి కావట. అక్కడ రాస్తారు యెషయా గ్రంథములో, మీ స్వనీతి మురికి గుడ్డ వంటిది అని. నేను కూడా అండి తాగట్లేదు, నేను కూడా అండి ఏమి తీసుకోనండి అని చెప్పి దేవుని నమ్మని వారు కూడా ఈ లోకంలో బోల్డ్ మంది ఉన్నారు కదా. అది ఆ నీతి అట దేవుని దృష్టికి ఎలాంటిదట? మురికి గుడ్డ లాంటిదట. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనలను బట్టి దేవుడు ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కరు దీవించబడేటట్లుగా ఉండాలి. మనలను బట్టి దీవించబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలను బట్టి ఏం చేయాలి? మనలను బట్టి పక్కవాడు దీవించబడాలి, ఇరుగు పొరుగు వాళ్ళు దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏలియాను బట్టి ఎలీషాను బట్టి గెహాజీ దీవించబడేదండి. మోషేను బట్టి యెహోషువ, కాలేబులు దీవించబడ్డారు. ప్రియులారా, ఆయన నాయకత్వంలో వారు దీవించబడ్డారు. దేవుని బట్టి మనమందరం ఈ లోకమంతా దీవించబడుతుంది. ఆమేన్. దేవుని బట్టి మనమందరము దీవించబడతాం. కానీ దేవుని నమ్ముకున్న మనలను బట్టి ఎవరు దీవించబడుతున్నారు? అందుకే నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? నిన్ను బట్టి ఒకరు ఏమనాలి తెలుసా? మంచి వ్యక్తి అయినా, మంచివారు అయినా, మంచిగా మాట్లాడతారు, మంచి బుద్ధి కలిగిన వారు, మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి తెలివి కలిగిన వారు, మంచి పని చేయగలరు, మంచి ఇది చేయగలరు అని చెప్పి ఒకరు చెప్పేటట్లుగా మనం ఉండాలి. 39వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండమే 39:5. యోసేపును బట్టి ఫరో ఇంటి యోసేపును బట్టి ఐగుప్త దేశం అంతటిని ప్రభు దీవించినట్లుగా మనం ఆ వాక్యంలో చూడగలుగుతాం. త్వరగా తీయాలా? అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. ఐగుప్తుని ఇంటిని అనగా ఫరో ఇంటిని ప్రభు దీవించాడు. అందుకే నీ కుటుంబం దీవించబడాలంటే నీవు దేవుని సన్నిధిలో వచ్చి దేవుని వాక్యానుసారంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పరిశుద్ధంగా బ్రతికి నీతిగా బ్రతికి దేవుని వాక్యం అంటాడు ప్రియులారా, ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము అని కీర్తన గ్రంథములో రాస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథములో రాస్తారు 93వ కీర్తన లాస్ట్ మాటలో
ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. దేవుడికి ఇష్టమైనది పరిశుద్ధతయే. ఈరోజు పరిశుద్ధంగా ఉండి మనం సంస్కార ఆరాధనలో పాలు పంపులు పొందుకోవాలి. నేను ఏ విషయంలో కూడా పరిశుద్ధంగా ఉన్నాను అన్నవారు చేయొద్దండి. అన్ని విషయంలో, సమస్త విషయంలో నేను పరిశుద్ధంగా ఉన్నవారు చేయలేదండి. నేను అన్ని విషయాల్లో పర్వాలేదు, ఐఎమ్ రెడీ అన్నవారు చేయొద్దండి. ఎవరు ఎత్తలేరు. మాటలు బాగులేవు, చూపులు బాగులేవు, ఆలోచనలు బాగులేవు. ఎవరు పరిపూర్ణులు కాదు, ఎవరు సంపూర్ణులు కాదు. దేవునికి స్తోత్రం. ఎవరు సంపూర్ణులు కాదు. పాటలు పాడుతున్నాం ప్రియులారా, కానీ పాటల్లో ఉన్న ఆ మర్మాలు కూడా తెలుసుకోలేకపోతున్నాం మనం. నువ్వు మాత్రమే చేయగలవు, తర్వాత ఏదైనా ఏమైనా చేయగలవు అంటే మనము దేవుని సన్నిధిలో 17వ వచనం 1వ వచనం ప్రకారం ఆదికాండములో అబ్రాహాము వలె నిందారహితులుగా మనం ఉండాలి. అప్పుడే ఏమైనా మన పక్షాన ప్రభు చేయగలడు, ఏదైనా మన పక్షాన దేవుడు చేయగలడు. ప్రియులారా, నీ కొడుకు విషయంలో, నీ కూతురు విషయంలో, నీ పాడి పంటల విషయంలో, నీ అప్పుల విషయంలో ఏదైనా చేయగలడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితులుగా మనం ఉండగలగాలి. నిందారహితులుగా. వాక్యం లేకుండా ఏ వాక్యం చెప్పను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు 3 విషయాలు మర్చిపోకూడదు. ఎన్ని విషయాలమ్మా? ఇలా చూపించండి అందరూ. ఎన్ని విషయాలు? 3 విషయాలు మర్చిపోకూడదు. నెంబర్ 1, ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. రాసుకోండి అవసరం అయితే. ఇవి రాసుకోరులే అండి, ఫోన్ నెంబర్ రాసుకుంటారు. వీడు ఫోన్ చేస్తే నాకు డబ్బు దొరుకుతుంది అని. యేసు ప్రభు ఫోన్ నెంబర్ రాసుకోండి. హల్లెలూయా. ఏంటి ప్రెసిడెంట్ గారు, యేసు ప్రభు ఫోన్ నెంబర్ ఎంత తెలుసా? ఇర్మియా గ్రంథము 33:3. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆయన దగ్గర మొర్ర పెట్టండి, ఆయన దగ్గర అడగండి. పరిశుద్ధంగా మన చూపులు బాగున్నాయా? ఎర్రెర్రగా చూపులు చూస్తాం, కోపం చూపులు చూస్తాం. తర్వాత మన చెవులు మంచి చెవులు, అవి దురద చెవులు. వినమాట, మంచి మాట, చెడ మాట అని వింటుంటాయి. సంపూర్ణులుగా మనం పరిశుద్ధంగా, అందుకే ప్రతిసారి మనము దేవుని యొక్క సన్నిధిలో వచ్చి పశ్చాత్తాపపడాలి. స్టూడెంట్స్ మీరు అందరు రావాలా? ఎందుకు బడి మానేస్తున్నారు? ఎందుకు కాలేజీలు మానేస్తున్నారు చెప్పండి? ఊర్లో ఏం దొరుకుతుందిరా? జొన్న పప్పు తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమీ లేదు లోకములో. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఏమీ లేదు. జైశ్రాన్ లోకములో ఏమీ లేదు. నువ్వు ఆశపడతావు, శరీరం కోరుకుంటది, అది తిను, ఇది తిను, అది తిను, ఇది తిను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే అలాంటి వస్త్రం పెట్టుకో, అలాంటి వస్త్రం పెట్టుకో, మంచి బట్టలు కట్టుకో, లేకపోతే ఇదిగో అదిగో అని చెప్పి అంటది లోకం. క్రైస్తవులు 3 విషయాలు ఎప్పటికీ ఏ పరిస్థితిలో కూడా మర్చిపోకూడదు. 1, ప్రార్థన. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఘనపరుచుదాం. హల్లెలూయా. ప్రార్థన మర్చిపోకూడదు. చెప్పండి పక్కన వాళ్ళతో, ప్రార్థన చేయుటము ఎడతెగక ప్రార్థన చేయడని దేవుని వాక్యం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటది. ప్రార్థన చేయడము, తామసు ప్రార్థన చేయడము మర్చిపోకూడదు. ఏ పరిస్థితిలోనైనా, కష్టమే వచ్చినా, బాధలే వచ్చినా, అప్పులు సమస్య ఉన్నా, నీవు లెగలేకపోయినా ప్రార్థన మానకూడదు. ఈ ప్రార్థన ఎప్పుడు చేయాలని. అప్పుడే క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? ఎలా ఉంటాడు తెలుసా? సాతాన్ని ఓడించగలడు, పాపాన్ని ఓడించగలడు, జయించగలడు, జయ జీవితము జీవించగలడు లోకములో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన లేని క్రైస్తవుడు పడిపోతాడు, పాపములో ఇరికిపోతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన పరుడు పాపము చేయలేడు, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. ఆమేన్. ఏమండి, వినాలి, జాగ్రత్తగా వినాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపును బట్టి ఐగుప్త దేశమంతా దీవించాడు దేవుడు. ఎందుకు తెలుసా? యోసేపు పవిత్రంగా బ్రతికాడు, పాపమును అసహించుకొని. ఏమండి అక్కడ ఉన్నటువంటి ఆ పొతిఫారా పాపము చేయమని కేకలు వేసినప్పుడు ఆయన విడిచిపెట్టి పారిపోయాడు. నాతో శయనించుమని, నాతో పాపము చేయమని చెప్పినప్పుడు ఆయన విడిచిపెట్టి పారిపోయాడు. ఈ రోజు వాళ్ళు ఎవరు పారిపోతారు చెప్పండి? బాగానే సమయం దొరికింది అనుకుంటారు ప్రియులారా. యథార్థంగా మాట్లాడుతున్నాను.
ఒకరిని కొట్టవచ్చు, తిట్టవచ్చు, నొప్పి పుట్టించవచ్చు. ఈ రోజు పాపం అవకాశం వస్తే చాలు దాన్ని ఏం చేసుకుంటారు తెలుసా? అవకాశంగా వస్తుంది కదా అని చెప్పి వాడుకుంటారు, పాపం చేస్తున్నారు ఈరోజు. అలాంటివి చూడకూడదు, అలాంటివి మాట్లాడకూడదు, అలాంటి బూతులు మాట్లాడకూడదు, అలాంటి డబల్ మీనింగ్ మాట్లాడకూడదని విడిచిపెట్టి పోవాలి. ఒకవేళ ఎవరైనా నీ ఎదుటాల జోకులు చెప్పేవాడు, లేనిపోని ఊసులు మాట్లాడేవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులరా, నీ విడిచిపెట్టి పారిపోగలగాలి. సిద్ధిని ఇక్కడ చర్చికి వచ్చిన తర్వాత సిద్ధిని అవ్వకూడదు. ఎలాక్ట్గా కూర్చొని ఉండాలా, ప్రభువా నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా, నా జీవితంలో అనేకమైన పొరపాట్లు ఉన్నాయి, నేను ఏదేదో చూసేస్తున్నానయ్యా, ఏవేవో గేమ్లు ఆడేస్తున్నానయ్యా. అక్కడికి వెళ్ళిపోయి వర్షానికి కూడా అండి మా తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ ఊట దగ్గరికి వెళ్ళిపోయి మరి అక్కడ టాక్కుమని బుర్రకాయలు తెచ్చుకొని ఉంటారు. ఈ సెల్లు భూమి కిందికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ నొక్కుతుంటారు, సరసర 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 నొక్కుంటుంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను చివరి ముగింపులోనికి వస్తున్నాను ప్రియులారా. మూడు విషయాలు నేను చెప్పాను. ఒకటి ఏంటంటే తెలుసా, యాకోబును బట్టి ప్రైజ్ ది లార్డ్ లాభాను దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి నిన్ను బట్టి నన్ను బట్టి మన అందరిని బట్టి గ్రామం దీవించబడాలి. గ్రామం పరిశుద్ధంగా ఉండాలా, గ్రామము నీటిగా ఉండాలి కదా, సంఘము ఐక్యత కలిగి ఉండాలి కదా. ఏది మరి 10వ తారీఖు మీటింగ్ ఉన్నాయి. మరి ఉదయకాలం ఒక సెక్షను, మధ్యాహ్నం ఒక సెక్షను, సాయంత్రం ఒక సెక్షన్. ప్రియులారా, యాకోబును బట్టి లాభాన్ని ఆశీర్వదించబడినట్లు ఏమండి, మళ్ళా ఇంకో మాట, అబ్రాహామును బట్టి లోతు ఆశీర్వదించబడినట్లు, యోసేపును బట్టి ఫరో ఆశీర్వదించబడినట్లుగా ఫరో ఇంటి అంతటిని కూడా దేవుడు దీవించినాడు. నీ ఇంట్లో ఇంకా శాపాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇంకా నీకు ఎలా దీవిస్తాడు దేవుడు? సెల్లులు ఉన్నాయి, టీవీ లేకపోతే అదే సెల్లు పెద్ద పెద్ద ల్యాప్టాప్స్ తెచ్చి కొనేసుకొని అక్కడే ఆటలు పాటలన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యోసేపును బట్టి ఐగుప్త దేశం అంతటిని ప్రభు దీవించాడు. ఐగుప్తలో ఉన్నటువంటి ఎవరండి, ఆ ఫరో ఇంటిని అంతటిని కూడా దేవుడు దీవించాడు. నీ ఇంటిని దేవుడు దీవించలేకపోతున్నాడు గల కారణం ఏంటి తెలుసా? యోసేపు పవిత్రంగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, పాపమును విడిచిపెట్టి పారిపోయాడు. నీ ఒక్క ఏది కూడా విడిచిపెట్టి పారిపోలేకపోతున్నావు. అబద్ధాలు విడిచిపెట్టి పారిపోతున్నావా? అబద్ధాలు విడిచిపెట్టి పారిపోతున్నావా? పిల్లలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏవేవో పైన ప్రార్థన కాదండి. క్రైస్తవులు 3 విషయాలు మర్చిపోకూడదు. 1 ప్రార్థన మర్చిపోకూడదు, 2 వాక్య ధ్యానం మర్చిపోకూడదు, 3 సువార్త మర్చిపోకూడదు.